ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, కోట్ల మందిలో నా మాట నీకు చేరిందంటే కారణం ఉంది. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వినిబిడ్డ, నీ తండ్రి ఇచ్చే అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఇలాంటి సందేశం అందించాలనుకుంటున్నారంటే, బిడ్డ, ఈ రోజు నుంచి సంతోషంగా ఉండబోతున్నటువంటి ఈ రోజు నుంచి నువ్వు సంతోషంగా ఉండబోతున్నావమ్మా. ఈ బాబా నీకు దగ్గరకు చేర్చేది ఈ సాయి సందేశం ఇంతమందిలో నీకే చేరిందంటే ఎందుకని నీకు అర్థం కాలేదా? నువ్వు ఎంత అదృష్టవంతుడివో. ఈ బాబా నీకు మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాను. నీ మదిలో కోరిక తీర్చబోతున్నాను. అన్ని కష్టాలు కూడా ముగింపు తీసుకువచ్చానమ్మా. అవన్నీ కూడా ఇప్పుడు ఈ సందేశం ద్వారా నీకు తెలియపరుస్తాను. మనసు పెట్టి విని ఆలకించు. నీ బాబా చెప్పే ఈ చక్కటి వార్త ఖచ్చితంగా నీ కోసమే. ఆ తర్వాత నీ జీవితంలో ఏ దారిలో కొనసాగించాలని తెలుస్తుంది. తప్పకుండా వింటావు కదా తల్లి. ఈ బాబా బిడ్డలు, ఈ సాయి భక్తులు ఎక్కడ ఉన్నా సరే వారికి అమృత గడియలు ఆరంభమయ్యాయి. ఈ రోజు నుంచి చాలా సంతోషంగా వారి జీవితం కొనసాగబోతుంది. ఈ సందేశంని నువ్వు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే నీ జీవితం అద్భుతంగా మారుతుంది. నీ సాయి తండ్రి ఇచ్చేటటువంటి సంతోషం అనేది నీ జీవితం మొత్తం నిలబడుతుందమ్మా. అయితే ఆలస్యం చేయకుండా ఏం చెప్పబోతున్నానో వింటావా? ఈరోజు ఉదయం నుంచి నీకు అమృత గడియలు ఆరంభమయ్యాయి. ఈరోజు అంతా కూడా నీకు మంచి జరుగుతుంది. నీ ఆ మంచి అనేది జీవితాంతం కొనసాగబోతుంది బిడ్డ. నీకు శుభ సమయం అనేది ఆరంభమైంది. ఇకపై అనవసరమైన ఆలోచన చేయవద్దు. మంచిగా ఆలోచించు. నీ యొక్క జీవితం ఏ బాటలో పోతుందనే ఆందోళన నీకు అవసరం లేదమ్మా. నీ ఆలోచనలన్నీ కూడా నిజమవుతాయి. కాబట్టి ఈ మాట నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, అందుకే అనుకూలంగా ఆలోచించు. కాబట్టి నువ్వు ఏదైతే వద్దో, నీకు రాకూడదు అని అనుకుంటున్నావో అది అస్సలు ఆలోచనలు చేయొద్దు. ఆలోచనలు దూరం పెట్టు. కేవలం నీకు అవసరమైనది, నీ మనసుకు నచ్చింది, నీకు కావాల్సింది మాత్రమే కోరుకో, ఆలోచించుకో. అప్పుడే తప్పకుండా జరిగి తీరుతుంది. అలా కాకుండా అనవసరమైన పిచ్చి ఆలోచనల మనసులోకి రానివ్వద్దు. ఎవరు తోడు లేకుండా ఒంటరిగా పోరాని నీకు నీ సాయి చెప్పే మాటలు ఎంతో ఊరటగా ధైర్యాన్నిస్తాయి. అవును బిడ్డ, నీ బాబా ప్రతిరోజు కూడా నీకు చెప్తూనే ఉన్నాడు కదా, ఎంత ధైర్యాన్ని ఇస్తున్నావని. ధన్యవాదాలు కూడా చెప్పుకుంటున్నావు. ఈ సాయి సత్యవాకు తప్పకుండా జరిగితే ప్రతిక్షణం నీతోనే, నీ దగ్గరలోనే ఉంటాను. నేను ఎప్పుడు కూడా నీకు కొలువై ఉన్నాను. నువ్వు గుర్తించమ్మా. ఖచ్చితంగా నీకు తప్పకుండా ఏదైతే మంచిదారో అదే ఎంచుకో. నీకు మంచి ఆదాయాన్ని చూపిస్తాను. ఇప్పటి వరకు కష్టాల దారిలో నడిచిన నీకు ఈ రోజు నుంచి నీ కోసం ఈ సాయి సంతోషకరమైన దారిని ఇస్తారమ్మా. ఆ దారిలో ప్రయాణాన్ని కొనసాగించబోతున్నావని నీకు అంతా కూడా అనుకూలంగా మారుతాయి తల్లి. ఇక నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి తెచ్చుకునే సమయం అనేది, కాలం అనేది ఆసన్నమైంది. ఆ కాలం ఇప్పుడు బాగానే ఉంది కదా. నీ ప్రశ్న నా మీద నమ్మకంతో ఉండు తల్లి. ఖచ్చితంగా నీ ప్రయత్నాన్ని కూడా నువ్వు సరైన సమయంలో, నీకు కావాల్సిన సమయంలో నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. నీతో పాటు ఒకసారి నీ చుట్టూ జరిగే వాటిని కూడా గమనిస్తూ ఉండు. అప్పుడే నీకు అర్థమవుతుంది, నీ తండ్రి ఎక్కడో లేడమ్మా, నీ చుట్టూనే ఉన్నాను, నీ చుట్టూనే తిరుగుతున్నాను. అంతే కదా. నా కోసం నువ్వు ఎక్కడెక్కడ వెతకాల్సిన పనే లేదు. నా బిడ్డలు ఎక్కడ ఉంటారో ఈ తండ్రి కూడా అక్కడే ఉంటారు. ఈ సాయి భక్తులు ఎక్కడ బాబాని పిలుస్తారో అక్కడే కొలువై ఉంటాను. నేను నీ చుట్టూనే ఉంటాను తల్లి. నువ్వు అసలు నన్ను నమ్ము. భయం అనేది అస్సలు వద్దు. ఎందుకంటే చిన్న చిన్న వాటికి మనసును పాడు చేసుకోవద్దు. చిన్న చిన్న వాటికి మనసును చేజేతులారా నువ్వే నీ ఆరోగ్యాన్ని, నీ ఆనందాన్ని ఎప్పుడు కూడా పాడు చేసుకోవద్దమ్మా. అందుకే చెప్తున్నాను, నీ మనసులో ఉన్న భయం వల్ల రాబోయే అవకాశాలను, విజయాలను అస్సలు వదులుకోవద్దు. నీ యొక్క విజయాన్ని సొంతం కావాలంటే నువ్వు నిరాశపడితే ఎలా? ఉత్సాహంగా పోరాడు. నీ కోసం మరెన్నో అవకాశాలు, అదృష్టాలు ఎదురు చూస్తున్నాయి బిడ్డ.
ఇప్పుడు చెప్తున్నాను విను. వాటన్నిటిని కూడా నువ్వు అందుకోవాలని, నీ అదృష్టాన్ని నీ చేతిలో పెడితే నువ్వు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి కదా. ఇప్పుడు కూడా ఆనందంగా ఉంటానని నువ్వంటే ఖచ్చితంగా అబద్ధమే. నేను రోజు నిన్ను చూస్తూ ఉన్నాను. నువ్వు చాలా వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్నావు. అవును తల్లి, వ్యతిరేకత అనేది నిన్ను ఒక చెడు ఆవహించినట్టు ఆవహించేసింది. ప్రతిరోజు నేను ఒక విషయాన్ని గమనిస్తూనే ఉన్నాను. ప్రతిరోజు ఒక విషయాన్ని నీకు చెప్తూనే ఉన్నాను. అయినా కూడా ఎంతలా వాటి నుంచి దూరం అంటే రావాలనుకున్నా సరే, ఆలోచించకూడదనుకున్నా సరే ఆలోచిస్తూనే ఉన్నావు. నీ పరిస్థితులను చుట్టూ ఉన్నవారు అలానే చేసేలా చేస్తున్నారు. అవును కదా తల్లి, ఇది అక్షర సత్యం. నువ్వు ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు ఆ పనిలో విజయం సాధిస్తాను, నా బాబా నాకు తోడుగా ఉంటారు, నాకు ఖచ్చితంగా గెలుపనిదిస్తారని నమ్మాలి. అలా కాకుండా ఆ పనిలో ఆటంకం వస్తుందేమని, ఇప్పుడు జరగదేమని, ఇప్పట్లాగా నేను ఓడిపోతానేమని ఇలా భయపడుతూ కూర్చుంటే ఏం ప్రయోజనం చెప్పు. అన్నీ మారుతాయి. నీ ఆలోచనలు కూడా మారుతాయి తల్లి. ఏది జరిగితే అది కూడా ఈ ప్రపంచం అంటే నీకు అనుకూలంగా ఆలోచించు తల్లి. నీ యొక్క బాబా నీ కోసం నిర్మించిన సంతోషకరమైన కోట కూడా ఉంది. ఆ కోటకు దారి నేను చూపిస్తాను. ఆ దారిలో నువ్వు నడువు. నీ జీవితంలో కొన్ని మార్పులు కూడా రాబోతున్నాయని చెప్పాను కదా, అతి త్వరలో వస్తాయమ్మా. ఆనందపడేలా ఉంటాయి. ఆ యొక్క అద్భుతాలు నీ మనసులో ఉబ్బరించే ఒక ఆనందమైన అద్భుతంగా ఉంటుంది. ఇక నీ జీవితం ఇప్పుడు ప్రారంభమవుతుంది తల్లి. ఆనందంగా ప్రారంభించు. దుఃఖం, కష్టాలు, సమస్యలు అన్నీ కూడా అంతం చేస్తాను. నీ చుట్టూ ఉన్న చెడు అంతటినీ కూడా తొలగిస్తాను. నీ ఇంట్లో నేను సుఖాన్ని నింపుతాను తల్లి. ఇక నువ్వు నమ్మలేని ఆనందాలు, విజయాలను, సంతోషపడే శుభవార్తలు అన్నీ కూడా నీకు అందజేస్తాను. అవన్నీ అందుకోవడానికి సిద్ధంగానే ఉన్నావా? సిద్ధంగానే ఉండు. చూడమ్మా, నీ తండ్రి ఈ మాటలు చెప్పిన మాటలు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. అదేవిధంగా నీ బాబా మాటలు పెడచెవిన పెట్టద్దు. నీకు చెప్పినట్లుగా ఎప్పుడు కూడా అనుకూలమైన ఆలోచన చేస్తూ ఉండు. అలా ఎప్పుడు కూడా అనుకూలమైన ఆలోచన చేస్తూ ఉంటే నీ జీవితం ఎప్పుడూ కూడా అనుకూలంగా మారుతుంది. నీకు ఏదైతే నచ్చుతుందో అదే నీకు వస్తుందమ్మా. ఏదైనా సరే సంతోషమైన, దుఃఖమైన నీ ఆలోచనలు తగ్గట్టే ఉంటుంది. జరిగేది నువ్వు తప్పించలేవు. అలాంటప్పుడు ఎంతలా దుఃఖించి ఏం ప్రయోజనం చెప్పు. మంచి కర్మలు చేసి ఉంటే నీకంతా మంచి జరుగుతుంది. ఒకవేళ చెడు కర్మల ఫలితంగా చెడు ఫలితాలు అనుభవించాలి తల్లి. నీ ప్రయత్నంలో నువ్వు చేయడం, మిగతాదంతా నాకు విడిచిపెట్టు. నీ కర్మలు తొలగించేలా నడుచుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధం చేస్తూనే అన్నీ నీకు మంచి మాటలు చెప్తూనే ఉంటానమ్మా. ఇప్పటి వరకు ఓటమిలో కష్టాలు అనుభవించిన నువ్వు విజయాలు ఎలా ఉండబోతుందో రుచి చూడబోతున్నావు. ఇక నీ అల్లన్నీ కూడా సహకారం అంటే నీకు వచ్చినటువంటి కళ్ళన్నీ కూడా నువ్వు ఏదైతే ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నావో, ఏ కళ్ళైతే కంటున్నావో ఆ కళ్ళన్నీ కూడా సహకారం కాబోతున్నాయి. నీ కళలు నిజం చేయబోతున్నానమ్మా. ఆ రోజు కూడా దగ్గరలోనే ఉంది అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.